నిత్య జీవానికి వారసులుగా వాడు. అది అసలైన మంచి పని. చాలా మంది రకరకాల మంచి పనులు వేరే ఉన్నాయి కాదనట్ల. అసలైన ప్రపంచంలోకి వెళ్ళాం ప్రాముఖ్యమైన దీనికి మించిన మంచి పని ఇంకొకటి లేదు అంటే అది సువార్త. ఆ మంచి పని చేయడానికి మనందరికీ కూడా దేవుడు రక్షించుకున్నాడు అనే విషయాన్ని నేను గడిచిన 31వ తేదీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు సేవకులతో పంచుకున్నాం. ఈ పని చేయడానికి ఇప్పుడు మీకు ఇచ్చాను కదంటే సెల్ ఫోన్లో ఒక యాప్. దీని కొరకు మేము చెప్పాము ఎంతమంది మిషన్ టీమ్ చేసుకోవాలని చెప్పాము మేము 5 మంది. ఇప్పుడు ఆ మిషన్ టీమ్ వచ్చే ఒక్కొక్కరిని పంపిస్తే మీటింగ్ పెడతామని రిక్వెస్ట్ చేశాం. కానీ షఫల్ అయింది. కానీ దేవుడి ప్లాన్గా ఉన్నవాళ్ళే అన్ని ప్లేసుల్లో ఎట్లా చేస్తుంటామంటే ఈ 5 మెంబర్స్ వచ్చి వీళ్ళు ఏం చేయాలి 5 మెంబర్స్ అనేది కూడా చెప్పారు. ఈ 5 మెంబర్స్ ఎన్నుకున్నారు. మీ దగ్గర టూల్ ఉంది. ఏది మీ ఫోన్లో మీకు సువార్త పత్రిక యాప్ ద్వారా వీడియో. ఇప్పుడు నేను ఇక్కడ కూడా మీకు డౌట్ అసలు ఏంటి చూపించేది చెప్పాలి. కానీ మనం పట్టుకుంటే 3 కాలు అంటాం కదా చాలాసార్లు. మనకు తెలిసిందే మాట్లాడుతాం. తెలియని అడాప్ట్ చేసుకునే కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తే ప్రాబ్లమ్స్ మీరే చెప్పారు. కర్పత్రికలు మంచి పరిస్థితులు లేవు. ఇట్లా కూర్చోబెట్టుకుని బయట పట్టుకెళ్ళి పిల్లలు వినంటారా అమ్మ వినండి అయ్యా వినండి అందరికి చెప్పే రోజులు లేవు. మెల్లమెల్లగా డోర్స్ అన్ని క్లోజ్ అవుతుంది. ఇలాంటి దినాల్లో ఎలా జ్ఞానంతో సువార్తని పరిచయించారనడానికి మేము ఈ రెండింటి నుంచి మిషన్ చూడగా మిషన్ టీం 5 సంఘంలో అలాగే సువార్త వీడియో మీకు 3 వీడియోలు. ఈ 3ని ఎట్లా జమ చేసి ఎట్లా బయట ఉండే వాళ్ళని దేవుడి కొరకు చేరుకోవాలనే విషయం చెప్తాం. ఇప్పుడు ఈ విశ్వాస శిష్యులు వచ్చారు కదా వీళ్ళు బయటికి వెళ్ళి బయట ఉండే వాళ్ళకి సువార్తను ప్రకటించాలంటే బయట పిల్లలు ఉంటారు పెద్దలు కూడా ఉంటారని చెప్పారు. ఉంటారా? ఎవరెవరు ఉంటారు? పిల్లలు ఉంటారు. పాప మీకు ఇది కూడా చూపించలేదు ముందుకు. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పాప పిల్లలు ఉంటారు. కూర్చో పాప నువ్వు లేస్తావా? ఇప్పుడు బయటికి వెళ్తారు ఎవరు 5 మిషన్ టీం మెంబర్స్. మీరు పంపిస్తారు సువార్త చెప్పమని. జాగ్రత్తగా కొంచెం కనెక్ట్ అయి ఉండండి. ఎక్కడికెక్కడికో వెళ్ళకండి ఆలోచనలో. ఇక్కడే ఉంటుంది ఈ ఆలోచన వెళ్ళండి. కానీ వెళ్ళి అక్కడ ఆగండి తిరగండి ఎమ్మటండి దయచేసి వినండి ప్లీజ్. ఇప్పుడు వినండి నా వైపు చూడండి. మిషన్ టీం ఏం చేయాలి అనేది చెప్తూ బయట పెద్దలు ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు. పెద్దలకు ఇప్పుడు మీరు దేవుడు గారిని ఒక వ్యక్తి అనుకున్నాం. ఇప్పుడు సడన్ గా ఈ అమ్మాయి మీరు ఎన్నుకున్న 5 ఒక మిషన్ టీం మెంబర్ అనుకున్నాం. 5 మందిలో ఈ 5లో ఎలాంటి క్వాలిఫికేషన్ అంటే వాళ్ళకి మారు మనసు మంది బాప్టిజం పొందుకుంటే చాలు 5 యాక్టివ్ మెంబర్ని ఎంపిక చేసుకోవడం అని చెప్పారు. వాళ్ళలో ఒక వ్యక్తి అనుకున్నాం. ఇక బయటకు వచ్చాడు. బయట పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తారు సర్వసాధారణంగా? పిల్లల దగ్గర పోరు, పెద్దల దగ్గరికి పోతారు. ఎందుకంటే మనుషులం కదా లాభం లేకుండా ఏ పని చేయబడదు. అయితే డబ్బులన్నా రావాలి లేకపోతే పేరన్నా రావాలి. ఇప్పుడు వీడికి తీసుకొని చర్చలో కూర్చోబెట్టి వీడు సాక్ష్యం చెప్తాడు పేరు రావడానికి. ఇక్కడ చెప్తే వాళ్ళ తమ్ముడు అని తీసుకొచ్చాడు సాక్ష్యం చెప్తుంటే నేనే మొదలైనా కొంత పేరు వస్తుంది. అలా ఆలోచించడం విశ్వాసం కూడా ఎవరైనా పని చేస్తారు. సరే ఇటు వచ్చాడు అనుకున్నాను నన్ను ఎట్లా నన్ను ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు సువార్త ప్రకటిస్తున్నాడు. మీరు చెప్పండి అయ్యా మీరంటే ఒక్కసారి సువార్త ప్రకటించగలరు. వెంబడి దేవుడి దగ్గరికి వచ్చినాడు ఎవరైనా ఉందా? 40 ఇప్పుడు మీకు 40, 45, 50 కూడా ఉండొచ్చు చెప్తున్నాను. దేవుడు నమ్మినటువంటి ఒక వ్యక్తి అనుకున్నాం బ్రదర్. ఇప్పుడు వచ్చి సువార్త చెప్పండి మీరు ఎక్కడే వచ్చేస్తారు కదా అసలు ఎవరో అండి ఎక్కడో అండి పేట మీద లెక్క పెట్టేలాగా రేరుగా ఉంటారు. కానీ సేవకులు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను సేవకులు ఇలా సువార్త ప్రకటన చర్చ తీసుకెళ్ళినట్టు వాళ్ళు చొప్పు అరిగిపోవాలి. కొన్ని నెలలు సంవత్సరాలు టైం పట్టదు. ఇది కన్ఫామ్. అయితే తను వచ్చాడు కదా ఆశ్రమ తిరిగితేనే కాదు సంపూర్ణ మీరు ఎన్నుకున్న 5 మిషన్ టీంలో ఒక బయటకు వచ్చి అనుకుంటాను ఇట్లా సువార్త చెప్తాను వచ్చేస్తారండి. ఇందాకే చెప్పారు రాదు. ఇప్పుడు బాబు ఏం చేస్తాడంటే మీ కుడి చేతి నీకు మీద పెట్టారు ఎడం చేతి పడుకు మీద పెట్టు వాటి చేతి మీద పెట్టండి కదా. ఇప్పుడు తను మిమ్మల్ని వంచాలని ట్రై చేస్తాడు. మీరు వంగితే అర్థం ఏంటంటే సువార్త అంగీకరిస్తున్నట్టు. వాళ్ళు అంగీకరిస్తారా? 40-50 సంవత్సరాల వయసు వాళ్ళు అంగీకరించారు. మీరు వాళ్ళకి గుర్తు అప్పుడు మీరు ఉన్నారా కూడదా? వంగకూడదు. నేను కొంచెం నేను మీకు దగ్గరలోనే బలంగా పిలిచాను. ఓకే నేను స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలి. అబ్బా ట్రై చేస్తాడు. నీకు 3 ఛాన్సెస్ నాన్న. 1 2 3 అయిపోయింది. అవుతుందండి. ఇది సింపులా?
నీకు ఎన్ని సంవత్సరాలు అంటే 4 అనుకోరా, 4 కాదు కానీ 5. ఎన్ని సంవత్సరాలు నీకు? 5. సిబిఎస్కి వచ్చావు సండే స్కూల్కి? సిబిఎస్సికి వస్తావా? నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చావు మన బీబీఎస్ ఎందుకు చూసారా? వాడికి అర్థమైంది వాడు చెప్తున్నాడు, మనం రమ్మంటేనే రాదు మీకు దాంట్లో. సంఘంలో పిల్లలు 10 మంది ఉంటారండి, బీబీఎస్ టైంలో 100 మంది చేసి పెడతారండి. మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి కరపక్కర్లేదు మార్చడం ఫ్లైయర్ లేవడు. జస్ట్ అరే పిల్లలు ఏముంటాయి తెలుసా, కథలుంటాయిరా, ఆటలుంటాయిరా, స్నాక్స్ ఉంటాయిరా, ఆటలు ఇంటే చెప్తాడు మాస్టర్ గారు. వీళ్ళు ఏమేం చేస్తారు తెలుసా, అంటే వీళ్ళు దేవుడి దగ్గర రావడానికి రెడీగా ఉన్నారా లేదా? అమ్మ చెప్పండి, ఉన్నారా లేదా? బైబిల్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. మత్తయి 18:6 నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో అంటాడు. పెద్దలు, వృద్ధులు, స్త్రీలు ఇవన్నీ మాట్లాడు. పిల్లలు రెడీగా ఉన్నారు బయట, దేవుడి దగ్గర విశ్వాసం. మనం రెడీగా ఉన్నామా? ఓకే, నువ్వు అదే మొగ్గులు ఎవరిని దేవుడి దగ్గర తీసుకురావడం ఈజీ అంటారు. పెద్దలనా పిల్లలనా చెప్పాలి, పెద్దలనా పిల్లలనా? సింపుల్ విషయం చెప్పనా అండి, మీరు ఒక స్థలం కొనడానికి వెళ్ళారనుకోండి, డబ్బు పట్టుకెళ్ళారు. ఏ స్థలం పడితే ఏ భూములు పడితే ఆ భూములు పట్టారా? ఏ పొలం పడితే ఆ భూములు పట్టారా? అట్లా పట్టారే? ఆ భూమి ఎంత సారవంతమైంది, సంవత్సరానికి ఎన్ని పంటలు ఇస్తుంది, ఎంక్వైరీ చేస్తారా లేదా? ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మనమందరం ఈ శిష్యులు కావచ్చు, సంఘం కావచ్చు, సువార్త అనే విత్తనాలు చల్లే పనిలో